తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆపద ఉన్న వారికి సహాయం చేయడం మానవత్వ ధర్మమని అపోహలు వీడి యువత రక్తదానం చేయడంలో ముందుండాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం శ్రీహర్ష పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు గల కేపీఎస్ కార్యాలయం ఆవరణలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెండో పట్టణ సిఐ జి నాగరాజురావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సిఐ నాగరాజురావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ఎప్పుడూ ముందుండాలని, కేపీఎస్ సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని సిఐ ఆకాంక్షించారు. అనంతరం శ్రీహర్ష మాట్లాడుతూ మనిషికి సాయంగా ఉండాలని, రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తూ సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేపీఎస్ సభ్యులు హరినాథ్ గౌడ్, సిఎస్ శ్రీనివాసులు, మధు, రాఘవేంద్ర, నాగరాజు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అంతా కూడా తలసీమియా బాధితులకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే దాదాపు మన భారతదేశంలో 10,000 నుంచి 20,000 మంది ప్రతి సంవత్సరం తలసీమియా బాధితులుగా పుడుతున్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తలసీమియా పేషెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్ డిజార్డరు, తర్వాత ఆర్గాన్స్ అనేది వాళ్ళకి సరిగ్గా గ్రో కాకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకున్న ఒక సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా 10 నుంచి 15 సార్లు వాళ్ళ సంవత్సరానికి బ్లడ్ అనేది వాళ్ళకి అవసరం ఉంటుంది. సో వాళ్ళ పరిస్థితులు మేము అర్థం చేసుకొని మా కర్నూలు ప్రగతి ముందుకు వచ్చారు. ఇది చాలా సంతోషంగా మాకు ప్రౌడ్ మూమెంట్ కూడా మాకు. ఎందుకంటే ఒక చిన్న పిలుపుతో ఒక కార్యక్రమాన్ని తలసీమియా బాధితుల గురించి వాళ్ళు ఒక సేవా దృక్పథంతో వచ్చి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇచ్చిన డోనర్స్ కూడా పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.